హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు మహేశ్వరం దగ్గర ఉన్నామండి. మనకి తుక్కుగూడ ఏదైతే మనకు కనిపిస్తుందో ఇది వచ్చేసి మనకి అవుటర్ రింగ్ రోడ్ తుక్కుగూడ ఎగ్జిట్ నెంబర్ 14 అండి. సో ఈ ఎగ్జిట్ నెంబర్ 14 నుంచి ఇట్లా ప్యారలల్గా వస్తే మనకు హర్షగూడ వస్తుందండి. సో ఈ కనెక్టివిటీ రోడ్ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి మనకి 100 ఫీట్ రోడ్ అండి. మాస్టర్ ప్లాన్ జస్ట్ ఇక్కడ నుంచి ఒక 1.5-2 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే మనకి ఒక ఓల్డ్ డిటిసిపి లేఅవుట్లో మనకి 3 ప్లాట్స్ అయితే వచ్చాయండి. సో నేను ఈ మీకు కనపడే ఎల్లో కలర్ బౌండరీ వచ్చేసి ప్రాజెక్ట్ బౌండరీ అండి. సో మనకి ముందున్నటువంటి రోడ్డు వచ్చేసి మనకి ప్రజెంట్ యాజ్ ఆఫ్ నో 40 ఫీట్ రోడ్డు. సో దీని పక్కకే మనకు అక్షిత వాళ్ళ ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. మీరు చూసుకుంటే అక్షిత గోల్డెన్ బ్రిడ్జ్ ఫేజ్ 3 ఇది వచ్చేసి మనకి అక్షిత వాళ్ళ ప్రాజెక్ట్ ఉంటుందండి ఇక్కడ. సో జస్ట్ దీనికి బిహైండే ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. ఈ ప్రాజెక్ట్ పేరు వచ్చేసి రెడ్ క్లే కోర్ట్ ఫేజ్ 1 అండి. సో మీకు దీని పక్కనే రెడ్ క్లే కోర్ట్ ఫేజ్ 2 కనిపిస్తుంది కదా, ఇదంతా కూడా ఆల్రెడీ ఇందులో హౌసెస్ కన్స్ట్రక్షన్ అయ్యి ఉన్నాయి, ఆల్రెడీ ఉంటున్నారండి ఈ ప్రాజెక్ట్లో. సో ఇదంతా కూడా ఫేజ్ 2 ప్రాజెక్ట్ అండి. సో తుక్కుగూడకి జస్ట్ మనకి హార్డ్లీ మనకు ఒక 7 to 8 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. ఓల్డ్ డిటిసిపి లేఅవుట్ అండి. 2006 డిటిసిపి ఫైనల్ అప్రూవల్ వచ్చినటువంటి ప్రాజెక్ట్ అండి ఇది. సో ఈ ప్రాజెక్ట్లో వీళ్ళు ఏం చేశారంటే సేల్ చేసేటప్పుడు దీన్ని టూ టైప్స్గా డివైడ్ చేశారండి. మనకి ఈ ప్రాజెక్ట్ ఎంట్రన్స్, మీకు ఈ కనపడే ఎంట్రన్స్ ఆర్చ్ ఏదైతే ఉందో ఇది మనకి ప్రాజెక్ట్ ఎంట్రన్స్ ఆర్చ్ అవుతుందండి. సో ఈ ఎంట్రన్స్ ఆర్చ్లో ఇవన్నీ కూడా 40 ఫీట్ రోడ్స్ ఇచ్చారండి. మనకు మొత్తం కూడా 40 ఫీట్ రోడ్స్ అండ్ 33 ఫీట్ రోడ్స్ ఇచ్చారు. సో మనకి ఎంట్రన్స్లో ఇక్కడ మొత్తం కూడా పార్క్ ఏరియా ఉంటుందండి. అలానే ఈ కార్నర్లో ఇక్కడ ఒక పార్క్ ఏరియా ఇచ్చారు. సో మనకి టైటిల్ అయితే క్లియర్ అండి. టైటిల్ అయితే మనకి 100% క్లియర్ ఉంటుంది. సో టైటిల్ క్లియరు. మనకి డిటిసిపి ఫైనల్ అప్రూవల్ వచ్చినటువంటి ప్రాజెక్ట్ అండి. జస్ట్ తుక్కుగూడ నుంచి 7 to 8 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటుందండి. డైరెక్ట్ రోడ్ అండి. మనకి రోడ్ యాక్సెస్ కూడా నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రోడ్డు ఇలా మనం కొంచెం మనకి 1.5 కిలోమీటర్ మనం ముందుకెళ్తే హర్షగూడ విలేజ్ వస్తుందండి. సో హర్షగూడ నుంచి జస్ట్ రైట్కి ఇట్లా తీసుకుంటే ఇక్కడ కూడా మనకి గేటెడ్ కమ్యూనిటీస్ అయితే కనిపిస్తాయండి. సో ఇక్కడ వచ్చేసి మనకి ఆలియా ఇన్ఫ్రా వాళ్ళ గేటెడ్ కమ్యూనిటీ ఉంది. దాంతోపాటు ఇక్కడ మనకి బ్లిస్ ఇన్ ది వుడ్స్ అని చెప్పేసి ఇక్కడ మనకి విల్లా కమ్యూనిటీ వస్తుంది. ప్లస్ ఇక్కడ మీకు రామ్కీ ప్రాజెక్ట్స్ కూడా వచ్చిందండి. మీరు చూసుకుంటే ఈ ల్యాండ్ కూడా రామ్కీ వాళ్ళు తీసుకున్నారు, రీసెంట్గానే పర్చేజ్ చేశారు ఈ ల్యాండ్ని. సో ఇక్కడ ఓవరాల్గా మనకి ఆల్మోస్ట్ 14 crores పర్ ఎకర్ నడుస్తుందండి మార్కెట్. 14 కోట్లు నడుస్తుంది ఇక్కడ పర్ ఎకర్ ఈ లొకేషన్లో. సో మనకి ఏదైతే ఈ రామ్కి హర్షగూడ విలేజ్ ఉంటుందో దీనికి జస్ట్ కూతవేడి దూరంలోనే మన ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. దీనికి ఆనుకొనే రెడ్ క్లే కోర్ట్ ఫేజ్ 2 ఉంటుందండి. సో ఇదైతే మనకి కంప్లీట్ రెసిడెన్షియల్ జోన్లో ఉంటుంది. డిటిసిపి ఫైనల్ అప్రూవల్ వచ్చిన లేఅవుట్. సో ఇక్కడ నుంచి మళ్ళీ మనం ఒక 2 కిలోమీటర్స్ ముందుకు వస్తే మనకి మహేశ్వరం టౌన్ అయితే వస్తుందండి. బిఫోర్ దట్ మనకి సిరిగిరిపురం టచ్ అవుతుంది. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మనకు ఇక్కడ మనకి ల్యాండ్ మార్క్ విల్లాస్ ఉంటాయి. ఈ విల్లాస్ నుంచి డైరెక్ట్ ఇక్కడికి వస్తే ఇదంతా కూడా మహేశ్వరం టౌన్ అండి. సో మనకేంటంటే అన్నిటికీ కూడా చాలా దగ్గరగా ఉంటుందండి ఈ లేఅవుట్. చాలా తక్కువ రేటు కూడా ఉంది ఇందులో. సో ఆల్మోస్ట్ మనకి 11,000-12,000 రేంజ్లో అయితే ఇందులో ఉన్నాయండి. సో బట్ ఇంకా అంతగా మించి ఇంకా తక్కువగానే అమ్ముతారు. ఎందుకంటే ఓల్డ్ డెవలప్మెంట్స్ ఉన్నాయి కాబట్టి మనకు కొద్దిగా తక్కువ రేటుకే వస్తున్నాయి ఇందులో. సో తుక్కుగూడకి ఇటు మహేశ్వరంకి సెంటర్ పాయింట్లో ఉన్నటువంటి లొకేషన్ అండి. సో చుట్టుపక్కల కూడా మనకి గేటెడ్ కమ్యూనిటీస్ అయితే ఉన్నాయండి. ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ ఇటు రైట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ ప్రజయ్ విల్లాస్ ఉన్నాయండి. సో ఇక్కడ కూడా మనకి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఈఐపిఎల్ విల్లాస్. సో ఈ రోడ్ వచ్చేసి మనకి మహేశ్వరం శ్రీశైలం హైవే కనెక్ట్ అయ్యే రోడ్ అండి. ఇది వచ్చేసి మనకి శ్రీశైలం హైవేకి మహేశ్వరం నుంచి వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్డు. సో కనెక్టివిటీ రోడ్స్ కూడా చాలా బాగున్నాయి ఈ ప్రాజెక్ట్కి. సో మనకి నేను ఫుల్ డీటెయిల్స్ అయితే నేను మీకు లైవ్ లొకేషన్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వీడియోలో కంటిన్యూ అవుతూనే ఉండండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు లైవ్ లొకేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. మీకు ఈ కనపడే రోడ్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకి 40 ఫీట్ రోడ్ అండి యాజ్ ఆఫ్ నౌ. సో ఈ రోడ్డు కనెక్టివిటీ నుంచి మనకి రైట్కి వెళ్తే మహేశ్వరం వెళ్తాము, ఇటు లెఫ్ట్కి వెళ్తే తుక్కుగూడ వెళ్తామండి. తుక్కుగూడ మనకి మంకాల్ విలేజ్కి వెళ్తాము. సో డైరెక్ట్ ఓఆర్ఆర్ కనెక్ట్ అవుతుందండి ఈ రోడ్డు. ఇది వచ్చేసి మనకి మాస్టర్ ప్లాన్ ప్రకారం మనకి 100 ఫీట్ రోడ్ ఉందండి. సో మనకి ఇక్కడ వచ్చేసి డిటిసిపి లేఅవుట్ రెడ్ క్లే కోర్ట్ అని చెప్పేసి మనకి ప్రాజెక్ట్ ఎంట్రన్స్ అని నేను మీకు చూపించేది. ఇది ప్రాజెక్ట్ ఎంట్రన్స్ పాయింట్. ప్రాజెక్ట్ ఏంటంటే చాలా ఓల్డ్ లేఅవుట్ కాబట్టి మెయింటెనెన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. మెయింటెనెన్స్ ఎక్స్పెక్ట్ చేసి
ప్రాపర్గా ఉండాలని ఇన్వెస్ట్మెంట్ పెట్టాలని అనుకునే వాళ్ళు మాత్రం ఈ లేఅవుట్ అయితే సూటబుల్ కాదండి. ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ పెట్టుకోవాలి, టైటిల్ క్లియర్ ఉండాలి అని అనుకునే వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ అయితే ది బెస్ట్ ఆప్షన్ అండి. జస్ట్ మీకు ఓఆర్ఆర్ నుంచి 7.5 km డిస్టెన్స్లోనే ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. సో ఇప్పుడు మనం ప్రాజెక్ట్ ఎంట్రన్స్ నుంచి స్టార్ట్ అయ్యామండి, లోపలికి వచ్చేసాము. మీరు చూసుకుంటే లెఫ్ట్ సైడ్ చూసుకుంటే అది ఎంట్రన్స్ పాయింట్. సో ఈ కనపడే రోడ్ వచ్చేసి అప్రోచ్ రోడ్ వచ్చేసి 40 feet రోడ్ అండి. సో ఇందుట్లో వీళ్ళు మనకి ఫేజ్ 1 ఫేజ్ 2 లాగా సెక్టార్ 1 సెక్టార్ 2 లాగా దీని అయితే డెవలప్మెంట్ చేశారు. మనకి రైట్ సైడ్ లేఅవుట్ అంతా కూడా సెక్టార్ 1 లేఅవుట్, లెఫ్ట్ సైడ్ లేఅవుట్ అంతా కూడా సెక్టార్ 2 లేఅవుట్ అండి. సో ఇది వచ్చేసి మనకి 40 feet రోడ్డు. మనకి దీనికి ఎలక్ట్రిసిటీ కూడా అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఇచ్చారండి ఇక్కడ. సో మీరు అక్కడక్కడ కరెంట్ పోల్స్ కూడా చూసుకోవచ్చు. మీకు రైట్ సైడ్ కన్స్ట్రక్షన్ ఏదైతే కనిపిస్తుందో నేను మీకు ఇందాక జీపీఎస్లో ఎక్స్ప్లెయిన్ చేసిన విధంగా అది రెడ్ క్లే కోర్టు ఫేజ్ 2 ప్రాజెక్ట్ అండి. సో జస్ట్ దీని బిహైండే ఉంటుంది ఆ ప్రాజెక్టు. ఇది వచ్చేసి మనకి ఫేజ్ 1 ప్రాజెక్ట్ అండి. కంప్లీట్ రెసిడెన్షియల్ జోన్లో ఉంటుంది. ఇందుట్లో వీళ్ళు సేల్ చేసినటువంటి ప్లాట్ సైజెస్ అన్నీ కూడా 240 square yards, మనకి 280 290 square yards అయితే ప్లాట్స్ అయితే ఇందులో సేల్స్ జరిగాయి. మనకి ప్లాట్ సైజెస్ కూడా అవే ఉన్నాయి. సో మనకి ఇందుట్లో 40 feet అండ్ 33 feet రోడ్స్ అయితే ఇచ్చారండి. మనకి 2 parks కూడా ఉన్నాయి ఇందుట్లో. సో ఇటు మీరు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మీకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కూడా కనిపిస్తుంది. సో మీకు ప్రాపర్గా ఎలక్ట్రిసిటీ కూడా ఉందండి ఇందుట్లో. సో మనకి ఇక్కడ నుంచి కనెక్టివిటీ పరంగా చూసుకున్నా మనకి చాలా నియర్ బై తుక్కు కూడా ఉంటుందండి. ఇక్కడ నుంచి మహేశ్వరం కూడా సేమ్ డిస్టెన్స్ ఉంటుంది. మనకి ఇక్కడ నుంచి మనకి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా చాలా దగ్గరగా ఉంటుందండి. సో దీని పక్కనే మనకి రెడ్ క్లే కోర్టు ఫేజ్ 2 ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ పేరు వచ్చేసి రెడ్ క్లే కోర్టు ఫేజ్ 1 ఈ ప్రాజెక్టు. అది వచ్చేసి ఫేజ్ 2 అండి. ఫేజ్ 2లో అయితే మనకి ప్రాపర్ రెసిడెన్షియల్ హౌసెస్ ఆల్రెడీ వచ్చి రైట్ నౌ లివింగ్ అయితే ఉంటున్నారండి. సో ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. రెగ్యులర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సౌత్ సైడ్ రెగ్యులర్గా మన దగ్గర అయితే రెగ్యులర్గా రీసేల్ ప్లాట్స్ అయితే వస్తూ ఉంటాయండి. సో ఇందుట్లో 40 and 33 feet రోడ్స్ అయితే ఇచ్చారు కంప్లీట్గా. సో కంప్లీట్ రెసిడెన్షియల్ జోన్లో ఉన్నటువంటి లేఅవుట్ అండి. సో ఇక్కడ నుంచి మనకి మహేశ్వరం కూడా చాలా దగ్గరలో ఉంటుంది. మహేశ్వరం రెవెన్యూ కిందకే వస్తుందండి ఈ ప్రాజెక్టు. దీని పక్కనే మనకి అక్షిత గోల్డెన్ బ్రిడ్జ్ ఫేజ్ 3 ఉందండి. ఫేజ్ 3 ప్రాజెక్ట్ అయితే ఉంది. సో అందుట్లో కూడా మన దగ్గర ప్లాట్స్ అయితే రీసేల్కి వచ్చాయి. సో ఇక్కడ వచ్చేసి మనకి వీళ్ళు డెవలప్మెంట్ చేసినప్పుడు కంప్లీట్గా బీటీ రోడ్స్ అయితే దీని అయితే డెవలప్మెంట్ చేశారండి. సో ప్రాపర్ మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల మనకి లేఅవుట్ అయితే ఇలా ఉంది. బట్ యాజ్ ఆఫ్ నౌ మనకి ప్రాజెక్ట్ అయితే మనకి ప్లాట్స్ కానీ అన్నీ కూడా క్లియర్గా అయితే కనిపిస్తున్నాయండి. ఈ ప్రాజెక్ట్లో టైటిల్ అయితే క్లియర్ ఉంటుంది. సో తుక్కు కూడా నియర్ బై మనకు ఒక 11,000 12,000 తక్కువ బడ్జెట్లో డెవలప్మెంట్స్ ఎక్స్పెక్ట్ చేయకుండా ఒక మంచి ప్లాట్ టైటిల్ క్లియర్గా ఉన్నటువంటి ఒక మంచి ప్లాట్ కావాలి అంటే ఈ ప్రాజెక్ట్లో అసెస్ చేసుకోండి. ఈ వీడియో వాచ్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా ఈ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టుండి ఒకవేళ మీరు ప్లాట్ రీసేల్ చేయాలనుంటే కనుక డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేసి మీ ప్రాపర్టీ డీటెయిల్స్ అయితే షేర్ చేయొచ్చు. సో నేను చెప్పే ప్రైసు ఫిక్స్డ్ అని కాదండి. ఇందుట్లో ప్లాట్ లొకేషన్ను బట్టి కనెక్టివిటీని బట్టి అది అర్జెంట్ సేల్ను బట్టి మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ప్రైసెస్ అయితే ఉంటాయండి యాజ్ ఆఫ్ నౌ. సో చాలా టైటిల్ అయితే చాలా క్లియర్ ఉందండి. ఇదైతే 100% అష్యూరెన్స్ ఇవ్వగలను. సో మనకి రెసిడెన్షియల్ జోన్లో ఉన్నటువంటి ఈ లేఅవుట్లో మాస్టర్ ప్లాన్ రోడ్డు 100 feet రోడ్డు, మాస్టర్ ప్లాన్ 100 feet రోడ్డు ఫేసింగ్లో ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్లో మన దగ్గర అయితే 240 square yards అండ్ 290 square yards అయితే సేల్కి వచ్చాయండి. సో ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. ఫైనల్గా మా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్.